హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందం, ఆరోగ్యం, అనుబంధం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఈరోజు వీడియోలో మనం గులాబీల అందంగా మెరవాలంటే ఈ గులాబీలతో ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చో ఈరోజు వీడియోలో చూసేద్దాం. మరింకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. మనసులోని ప్రేమను వ్యక్తం చేసే అందమైన గులాబీలు సౌందర్య సంరక్షణలోనూ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అదెలాగో తెలుసుకుందాము. మొదటగా చర్మం మృదువుగా ఉండడానికి మంచి ఫేస్ ప్యాక్ అయితే చూసేద్దాం. ఒక గుప్పెడు గులాబీ రేకుల్ని తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ మెత్తని పేస్ట్ని ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ప్యాక్లా వేసుకోవాలి. అరగంట అయ్యాక సబ్బు ఉపయోగించకుండా వీటితో ముఖం కడుక్కోవాలి. ఒకవేళ మీకు మెత్తని పేస్ట్లా రాకపోయినట్లయితే మిక్సీలో కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అప్పుడు మెత్తని పేస్ట్లా వస్తుంది. ఈ చిట్కాను తరచూ పాటిస్తూ ఉంటే చర్మం మృదువుగా మరియు కాంతివంతంగా మారుతుంది. మీరు ట్రై చేసి చూడండి. మరో ఫేస్ ప్యాక్. కొంతమంది స్కిన్ అయితే పొడిబారి డ్రైగా ఉంటుంది. అలాంటి స్కిన్ తేమను కోల్పోకుండా ఉండడానికి ఈ ఫేస్ ప్యాక్. మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి గులాబీ రేకుల పేస్టుకు ఫేస్ క్రీమ్ కొద్దిగా కలపండి. మీరు ఇంట్లో వాడుకునే ఫేస్ క్రీమ్ ఏదైనా అవ్వచ్చు. ఆ క్రీమ్కి ఈ గులాబీ రేకుల పేస్ట్ని కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్లా కూడా వేసుకోవచ్చు. ఫలితంగా చర్మం తేమగా మారుతుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ ఫేస్ ప్యాక్ అయితే బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మన లిప్స్ పైన కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. తద్వారా గులాబీ లాంటి పెదాల్ని మన సొంతం చేసుకోవచ్చు. ఒకసారి అప్లై చేసి చూడండి. అదేవిధంగా ముఖం కాంతివంతంగా మెరవాలంటే మరో ఫేస్ ప్యాక్. ఒక బౌల్లో 2 స్పూన్ల పెరుగు తీసుకొని గులాబీ రేకల్ని ఆ పెరుగులో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు ప్యాక్లా అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ పై ఉన్నటువంటి ట్యాన్ మరియు నెక్ పై ఉన్నటువంటి నలుపునైతే మనం పోగొట్టుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది. అదేవిధంగా మన ఫేస్ పై వచ్చేటువంటి మచ్చల నుంచి వచ్చిన డార్క్ స్పాట్స్ని కూడా తొలగించే ఫేస్ ప్యాక్ అయితే చూసేద్దాం. గులాబీ రేకల్ని ఎండబెట్టి తయారు చేసిన పొడి మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే మన ఇంట్లోనే గులాబీ రేకుల్ని ఎండబెట్టుకొని పౌడర్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా గులాబీ రేకుల పొడిలో చెంచా తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా అప్లై చేసుకొని 20 మినిట్స్ వరకు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ను క్రమం తప్పకుండా వేసుకోవడం వల్ల చర్మంపై ఏర్పడిన నల్ల మచ్చలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు అదేవిధంగా స్కిన్ గ్లోగా ఉండడానికి మరో ఫేస్ ప్యాక్ అయితే చూసేద్దాం. దీనికోసం 2 చెంచాల గంధం పొడి, పావు కప్పు పాలు, గుప్పెడు గులాబీ రేకులు, ఇవి మూడింటిని తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా అప్లై చేసుకొని ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మెరుపుని సంతరించుకుంటుంది. ఇందులో గంధం పొడిని కలుపుతున్నాం కాబట్టి మంచి గ్లో అయితే మీ స్కిన్కు వస్తుంది. మీరు కూడా గ్లోగా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ న్యాచురల్ రెమెడీసే కాబట్టి మీ స్కిన్కు ఎలాంటి ఇబ్బంది కలిగించవు. మరొక చిట్కా ఫ్రెండ్స్, రోజు ఉదయాన్నే మన ఫేస్ను క్లీన్ చేసుకున్న తర్వాత రోజ్ వాటర్లో ముంచిన కాటన్తో రోజు ఉదయాన్నే ముఖాన్ని తుడుచుకోవడం వల్ల ఈ చర్మానికి మంచి నిగారింపు అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్.
ప్లీజ్ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.